నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల తాకిడి, విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కొత్త వ్యక్తుల విషయంలో ప్రతి కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి. కమ్యూనిటీ కాంటాక్ట్లో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సూచనలు. భీమ్గల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన భీమ్గల్. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని అంతంగా ముస్తాబు చేశామని చెప్పారు. అలాగే భక్తులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశి రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన వారికి సంవత్సరం పాటు మంచి జరుగుతున్న సంకల్పంతో నిత్య పూజలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, పురోహితులు ఉన్నారు. తొలి ఏకాదశి సందర్భముగా అనేక మంది భక్తులు స్వామివారిని ఉదయం నుండే వచ్చి స్వామివారి దర్శనం తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 6:30 గంటలకు స్వామివారికి పంచోపనిషత్ సహిత అభిషేక కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత భక్తులకు అందరికీ కూడా దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఆషాఢ మాసంలో వచ్చినటువంటి తొలి ఏకాదశిని ఆషాఢ శయన ఏకాదశి అని కూడా అంటుంటారు. ఈ ఏకాదశి నుండి స్వామివారు 4 నెలలు నిద్రిస్తూ ఉంటాడు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటుంటారు. 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు మళ్ళీ మేల్కోవడం జరుగుతుంది. ఈ 4 నెలలను చాతుర్మాస దీక్షగా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. బహుజనుల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు భారత ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే జిల్లా ప్రధాన నాయకులు సైతం ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బహుజనుల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసిన ఆయనను స్మరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో గల బాల్కొండ జగదాంబ మహంకాళి బోనాల కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని షాల్వా పూలమాలతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి బోనాల కార్యక్రమానికి స్వాగతం చెప్పారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మహంకాళి బోనాల కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఏకాదశి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పురోహితులు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఏకాదశి సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఏకాదశి ఉపవాస దీక్షల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, మహిళలు, భక్తులు ఉన్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా మంచి జీవితాన్ని గడపాలని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికి తిరుగుతూ సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం కాలనీలో అవగాహన కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 1 కారు తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 సస్పెక్ట్ వ్యక్తులను చెక్ చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు యువత పాల్పడవద్దని, రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరగరాదని సూచించారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, భీమ్గల్ సిఐ సత్యనారాయణ, డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ, రిజర్వ్ సిబ్బంది తదితరులున్నారు. అందులో మీకు ఎలాంటి వాట్సాప్స్ వస్తాయంటే మీరు రేట్ ఇస్తే మీకు పైసలు వస్తాయంటారు. ఆ రేటింగ్ తోని ఎవ్వరు కష్టపడండి పైసలు రావు. మీకు టెంప్టింగ్ చేసి మీకు ఆశ చూపించి మీరు ఒక 5 స్టార్ రేటింగ్ ఇవ్వగానే మీకు 1000 రూపాయలు వచ్చినాయని చెప్తారు. మిమ్మల్ని టెంప్ట్ చేసి అట్లా మీకు ఇలా జీతాలు ఇస్తాం, మీకు నెలకి ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని టెంప్టింగ్ చేసేసి మీ కాడున్న అకౌంట్ని హ్యాక్ చేసి మీకు వాట్సాప్లో మీ ఉన్న వాట్సాప్ ద్వారా మీరు ఓపెన్ చేసిన లింకుల ద్వారా కొన్ని పైసలు మీకు సైబర్ ఫ్రాడ్ అవుతున్నాయి అందరూ తెలుసు. మరి ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ ఫోటోలు పెడతారు. అంటే మీకు డ్రెస్ లేకుండా మీరు ఎవరితో ఫోటో పెట్టి కొన్ని హ్యాక్ ఫోటోలు పెట్టి మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. क्या पता है कि कोई गांजा इस्तेमाल कर रहा है या गांजा बेच रहा है, उससे भी रुकावट होना जरूरी है. ये सेहत के लिए खराब है, पूरे खानदान के लिए खराब है. अगर वो हमेशा इस्तेमाल करता है, घर नहीं बल्कि पूरा खानदान उसके बदनाम होता है. ये एक जहरीली चीज है, उसको रोकना हमारी सबकी जिम्मेदारी है, हमारे समाज की सबकी जिम्मेदारी है. यही काम पुलिस कर रही है. और ये भी बात बताए हैं सीए साहब, अगर कोई ज्यादा इस्तेमाल करते हैं, ज्यादा शराब पीते हैं, पी कर रोड पे घूमते रहते हैं, या कोई अफीम या कुछ और चीज निकली हुई है जो दस्ती में डाल के नाक को लगा के सुनते हैं, जिनको तो नशा आता है, अगर वो इसे कर रहे हैं, नहीं सुन रहे हैं, तो एक निजामाबाद में DID स्कीम है, वहाँ पर आपको काउंसलिंग दी जाएगी. ఆర్మూరు పట్టణంలో జిరాయత్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మనం దాదాపుగా 100 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగినది. ఇందులో భాగంగా మనం కట్టడి ముట్టడి అని చెప్పి 8 టీమ్స్ ఫామ్ అయ్యి మొత్తం అనుమానితులు, రౌడీ షీటర్స్, మరి సస్పెక్ట్స్, మరి కొంతమంది ఈ వాహనాలు సరైన ధృవీకరణ పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగినది. మరి కొంతమంది అనుమానితులను విచారించడం జరిగినది. ఇందులో 8 మంది ఎస్ఐలు, 3 సిఐలు మరియు ఒక 2 QRT పార్టీస్ పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేమే ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ సాధక బాధకాలతో పాటు వాళ్ళ రిజల్ట్స్ కూడా నోట్ చేసుకొని మేము IR అథారిటీస్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఈ జిరాయత్ నగర్ ప్రాంతంలో మనకు కొంత సమాచారం ఉన్నది. ఈ మట్కా అటువంటి దాని మీద చాలామంది బాధితులు ఉన్నారని చెప్పి తెలిసింది. తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్కి పంపిస్తారని చెప్పి ఏజెంట్ బారిన మోసాలకు గురైనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. అటువంటి ఫిర్యాదులు కూడా నమోదు చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో సూర్యవంశీ ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పీర్లు 9 రోజుల పాటు గ్రామంలో ప్రతిష్ఠించి నిత్య పూజలు, అలాగే మొహర్రం రోజు పీర్లను గ్రామంలో గల్లీలో ఊరేగించడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయన్న సంకల్పంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ప్రతి యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కటిక సంఘ సభ్యులు, భక్తులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి చర్చ్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ పాస్టర్ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆర్మూర్ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్, చర్చ్ సభ్యులు, స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సుంకె శ్రీనివాస్ గారికి, వారి యొక్క నాయకత్వానికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆర్మూరు పట్టణంలో ఈ యొక్క స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఇది 11వ వారం వారు మరి మా ఆలయ ప్రాంగణానికి వచ్చి ఆలయ ప్రాంగణాన్ని కూడా వారు పరిశుభ్రం చేసి ఆరాధనకు వచ్చే వారందరికీ కూడా వారు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వారు కలిగిస్తూ ఉన్నందులకు మా యొక్క సంఘమంతటి పక్షాన వారికి ప్రత్యేకమైన వందనాలు మేము తెలియజేస్తున్నాం. చేస్తూ సమాజ సేవ చేయాలన్న తపనతోటి మహాత్మా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ నేటికి 11 వారాల నుంచి పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి కొరకు అతని స్వచ్ఛంద సంస్థను పెట్టడం అతని హర్షణీయము. మరి అతని సేవా నిరతి ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క పరిసరాలను అన్నిటి శుభ్రం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ, మీరు చేసిన ఈ పనికి ఇంకా ముందుకు కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మహత్తర కార్యక్రమంలో భాగంగా మా చర్చ్ మందిరాన్ని పరిశుభ్రంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మా డయాసిస్ తరఫున, మా చర్చ్ తరఫున మీ అందరికీ 2 వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక యజ్ఞహోమ కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుండి భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇసపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూరు మండలం ఇసాపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామానుజాచార్య సహిత శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరము నిర్వహించేటువంటి విధంగా సామూహిక యజ్ఞ కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటిది ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో ఉంటాడు స్వామివారు విష్ణువు. ఆ యొక్క యోగ నిద్రలోకి వెళ్లేటువంటి ఈ రోజు నుండి చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. అలాగే మన తెలుగు పండుగలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి నుండే ప్రారంభమవుతాయి. దానివల్లనే ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. దీనికి ఈ యొక్క ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారంలో ఉండేటువంటి ద్వారంలో దేవతలందరూ కూడా ఆహ్వానిస్తారట. ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించిన వాళ్ళందరినీ కూడా వైకుంఠంలో దేవతలందరూ సాదరంగా వైకుంఠానికి ఆహ్వానిస్తారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఆదర్శవంతమైనదని మిత్రమండలి సభ్యులు ఖాందే శ్రీనివాస్, గుజరాతీ నివేదన్, ప్రవీణ్ పవార్, డీజే దయానంద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో సహస్రార్జున మిత్రమండలి ఆధ్వర్యంలో ఇటీవల నియామకమైన క్షత్రియ సమాజ్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ క్షత్రియ కులస్తులైన యువతీ యువకులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపబడడం అభినందనీయమని అన్నారు. క్షత్రియ విద్యార్థులు, యువకులు వీరిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ర్యాంకులు సాధించి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం నీట్లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన పవార్ కృపా నక్షత్రాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సంగీత ఖాందేశ్, మిత్రమండలి సభ్యులు జస్సు ఆనంద్, సాత్పుతే శ్రీనివాస్,
బొబ్బిడే గంగకిషన్, షికారి రాజు, బొచ్కరి వేణు, బారాడ్ ప్రవీణ్, సంతని విజయ్, గటాడి రాజేష్, అల్జాపూర్ రాజేష్, హజారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. तेलंगाना लेवल में हो समाज का मोटा मोटा में शेयर पर आपको समाज का क्या अपना स्टूडेंट्स का इंस्पिरेशन करा सकते स्टूडेंट का प्रेसिडेंशियल प्रोग्राम कराया राज्य समाज से भी सेम प्रोग्राम करना ये प्रोग्राम करना दी काउंट है बंदा अपना स्टूडेंट्स का भी इंटरेस्ट पैदा होता है तो है अक्सर क्वेश्चन मानो हमें भी सम्मान ले लो अगर लास्ट टाइम पढ़ते हैं एसएससी इंटर वाला बच्चा का सम्मान करेगा नेक्स्ट एसएससी इंटर आना वाला बच्चा वाले जाके इंस्पिरेशन मिले अरे हमें भी समाज से सम्मान करना होता है अक्सर मासूम अक्सर क्वेश्चन मानो ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 106వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యు కార్యాలయంలో పీడీఎస్యు అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తుందని, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు కోట్లలో బాకీ ఉన్న వాటిని చెల్లించకుండా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుందన్నారు. పర్మిషన్లు లేని కళాశాలలు, పాఠశాలలు ఎన్నో ఉన్నా వాటిపై పట్టింపు లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడం కోసం కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ సమాజంలో విద్యార్థి లోకం ఆలోచన చేస్తూ ఉన్నది. ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘ రేపు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టలు జరపబోతున్నాం. అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేటు యజమాన్యాలు వేలకు వేల ఫీజుల దోపిడీ చేసి కోట్ల రూపాయలకు పడగలెడుతున్నటువంటి యజమాన్యాలు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. తక్షణమే ఏదైతే పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ఈ ఏదైతే పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ప్రతి జిల్లాలో ఈ రియంబర్స్మెంట్స్ కాల్సి విడుదల చేయాలని చెప్పి చలో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుని విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ ఇక్కడైన చిత్తశుద్ధితో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 44 చట్టాలకు మోడీ ప్రభుత్వం కేవలం 15 చట్టాలను మాత్రమే అమల్లో చేసిందన్నారు. లేబర్ కోడ్లు అనుసరించకుండా కార్మికులను బానిసలుగా చేసుకుని వారి నుంచి శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేసే కార్మికులకు రెగ్యులరైజేషన్ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వీటన్నిటికీ నిరసనగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు తదితరులున్నారు. టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్తున్నాం. అదే రకంగా ఈ 4 కోడ్లను కూడా వెంటనే రద్దు చేసేసి గతంలో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమల్లోకి తీసుకురావడం, 8 గంటల పనిని కూడా అమల్లోకి తీసుకురావడం అనేది ప్రభుత్వాలు కొనసాగిస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం
ఈ దేశ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి టీయూసీఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 9 తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రకాల కార్మిక వర్గం, అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలా. ఈ ప్రభుత్వాలకు తెలివి. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామన్నారు. శ్రీ సీతారాముల దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల శుభాలు చేకూరుతాయని భక్తులకు వివరించారు. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే శ్రీరామ రామ రామే కృణే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామవరాణమే శ్రీ రామనామవరాణని ఓం నమైతి ఈ మంత్రాన్ని రోజు అనుకున్నా ఆ విష్ణు సహస్రనామం చదువుకుంటున్నారు. ఈరోజు సేనా ఎగరస్తుండగా అందరూ ప్రభుత్వాన్ని ఆలోచిస్తారు, స్వామిని తిరుగుతుంటారు. ఈరోజు పరిపాలనలో ఈ రామాలయం లోపల అనేక పూజలు ఉన్నాయి, అర్చనలు, స్వామివారికి ఆరాధనలు, విగ్రహాలను కూడా పూజించారు. కావున భక్తులు వచ్చేసి ఆ స్వామివారి రంగస్థానం కృపా కటాక్షాలు శ్రీ సీతారామస్వామి యొక్క పుణ్యక్షేత్రం, తీర్థక్షేత్రం కాబట్టి స్వామివారి కృపా కటాక్షం వెళ్ళలా అందరూ కోసం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భీమ్గల్ పట్టణంలో శనివారం రోజున నిజామాబాద్ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాన్ని ప్రత్యేకంగా పూలతో, ఆకులతో అలంకరించి ప్రభు శ్రీకృష్ణ విగ్రహాలను రథంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. అనంతరం హరే రామ హరే కృష్ణ హరే రామ నామాన్ని జపిస్తూ భక్తులు లాగుతూ రథం వెంట నడిచారు. హరే కృష్ణ నామస్మరణతో పట్టణ పుర వీధులన్నీ మారుమ్రోగాయి. ముఖ్యంగా మహిళా భక్తులు నాట్యం అందరినీ అలరించింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర బడా భీమ్గల్ చౌరస్తా హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై బస్టాండ్ నుండి అంగడి బజార్, నందిగల్లి మీదుగా ముచ్కూర్ చౌరస్తా నుండి జేబీఎస్ గార్డెన్ వద్ద రథయాత్ర ముగిసింది. అనంతరం జేబీఎస్ గార్డెన్లో ప్రముఖుల ప్రవచనాలు, కీర్తనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధ బలరాం ప్రభు, గంగసాగర్ ప్రభు, మారుతి ప్రభు, పరమేశ చైతన్య దాస్ ప్రభు, ఘనశ్యాం ప్రభు, సంకపల్లి ప్రభు, సచిన్ ప్రభు, సనాతన ప్రభు, శివకుమార్ ప్రభు, లక్ష్మీనారాయణ ప్రభు, శ్రీనివాస్ ప్రభు, బీజేపీ అధ్యక్షులు ఆర్ఏ రవీందర్, కనికరం మధు, నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు అనంతరావు, మహేష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను రాజేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందన్నారు. మోడీ కార్మికులకు సమ్మె హక్కు కూడా లేకుండా చేశాడన్నారు. అదానీ, అంబానీలకు సర్వం ధారాదత్తం చేసి కార్మికులను బలి పశువులను చేశారన్నారు. ప్రస్తుతం కార్మిక వర్గం ఐక్యమై పోరాడితే తప్ప తమ హక్కులను కాపాడుకోలేమన్నారు. 11 గంటల పని దినాలు తెచ్చి కార్మికులపై పెనుభారం వేశారన్నారు. 8 గంటల పని దినంకై పోరాడిన చరిత్ర కార్మికులదని, కార్మికుల హక్కులను కాలరాసి ఇలా కట్టు బానిసలు చేశారన్నారు. కార్మిక వర్గానికి పోరాటమే తప్ప మరో మార్గం లేదన్నారు. పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు ఓంకార్, రాజన్న, బాలన్న, గంగాధర్, మనోహర్, గంగక్క, రాజమణి, లక్ష్మి, పోషవలతో పాటు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి, అట్లాగే కనీస వేతనాలు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 26,000 రూపాయలు కనీసం నెలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి, ఆకాశాన్ని కంటినాయి. పప్పులు, నూనెలు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టే ఆర్డర్ వేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలి. మనకున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ అట్లాగే అనే ఉద్యోగ భద్రత, పని గ్యారంటీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు 9వ తారీఖున జరిగే సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి టీయూసీఐగా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం.
మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద తొలి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశికి విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో మొదటిది అత్యంత శ్రేష్టమైనదని వివరించారు. మన భారతీయ సంస్కృతిలో ఏ పండగ అయినా, ఏ పర్వదినమైనా అటు ఆధ్యాత్మికతకు ఇటు శాస్త్రీయతకు సమాన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందన్నారు. అవి కేవలం భగవంతుని అనుసరణ కోసమే కాదు, శరీరం, మనసు, సమాజం, ప్రకృతి అన్నింటినీ సమతుల్యంలో ఉంచే విధానాలుగా అభివృద్ధి చెంది ఉన్నాయన్నారు. తొలి ఏకాదశి నాడు ఆచార సాంప్రదాయాలను పాటించాలన్నారు. ధ్యానానికి ద్వారధ్వజం ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణ విశ్వాసంతో భక్తులు ఉపవాసాలు, జాగరణలు, తులసి పూజలు చేసి తన సద్భక్తిని ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. ఈరోజు చేసే ఉపవాసం జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుందన్నారు. ఆ నెలలో ఆ పదార్థం భుజించరాదు అని చెప్పేసి పెద్దల యొక్క వచనం. మరి ఈ యొక్క చైనైక ఏకాదశి రోజున స్వామివారు నిద్రలోకి వెళ్తారు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరము లోపల ఉత్తరాయణము, దక్షిణాయనము రెండు ఉంటాయి కాబట్టి ఒకరోజు పగలు, ఒకరోజు రాత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. మరి నేటి మొదలు స్వామివారు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు కాబట్టి శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా ఉత్తరాయణము పుణ్యకాలము మంచిదని చెప్పేసి దక్షిణాయనానికి ఏవైతే ఉంటాయో ఆ యొక్క గ్రామ దేవతలవి కానీ అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రము దేవతా ప్రతిష్టలు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా యొక్క గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి, అక్కడ ఉండేటువంటి విష్ణుమూర్తి గారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. డిచ్పల్లి జాతీయ రహదారి 44పై యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆయనతో పాటు డిచ్పల్లి సిఐ వినోద్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఎన్హెచ్ఏఐసి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ డివిజన్లో 30 యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడుతున్నామని, దానిలో భాగంగా ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, హైవే వెంబడి ఉన్న గ్రామాలకు సర్వీస్ రోడ్ల నిర్మాణం తదితర విషయాలపై ఎన్హెచ్ఏఐ అధికారులతో సమన్వయంగా ప్రభుత్వానికి నివేదిక పంపించామని, త్వరలో నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఏసీపీ తెలిపారు. అంటే ఫ్యాక్టరీలు కానీ నాన్ ఫ్యాక్టరీలు కానీ యాక్సిడెంట్స్ బేసింగ్ ఆన్ దట్ 30 హాట్స్పాట్స్ని ఐడెంటిఫై జరిగింది. దానిలో భాగంగా ఈ NH44 మీద టోటల్ మాకు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి 35 కిలోమీటర్స్ తెచ్చి ఉంది. దీంట్లో ఈరోజు స్టడీ చేయడానికి, అంటే ఎందుకు రీజన్స్ అని ఆల్రెడీ చేశాము, మళ్ళొకసారి డీటెయిల్గా స్టడీ చేయడానికి ఈరోజు సిఐ డిచ్పల్లి గారు, ఎస్ఐ ఇందల్బాయ్, తర్వాత డిచ్పల్లి సిబ్బంది, జాకరణపల్లి సిబ్బంది అందరూ కూడా పాల్గొని అన్ని ప్లేసెస్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క స్పాట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఎక్కడైతే ఏం రిక్వైర్మెంట్ ఉందనేది స్టడీ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్తోని, ఎవరైతే మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్క అధికారితోని దీన్ని సమన్వయపరిచి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్తగా మనకు జక్రన్పల్లి దగ్గర కానీ, ఆరుగుల దగ్గర కానీ మనకు ఆల్రెడీ వచ్చినాయి. దానిలో భాగంగా ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొంత టైం పడుతుంది. ఏదైనా ఒక బ్రిడ్జ్ కావాలన్నప్పుడు మినిమం 6 to 9 months పడుతుంది. ఆ లోపల ఇంకా ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తాం. సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేశ్లు మాట్లాడుతూ జూలై 9న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయుటకై ప్రణాళిక ఏకాభిప్రాయంతో సిద్ధం చేసుకున్నామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమ యజమానులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తూ పని గంటలు కూడా పెంచుతున్నారని, ఇది కార్మిక చట్టాలకు వ్యతిరేకమని అన్నారు. పేద ప్రజలపై పెంచుతున్న నిత్యావసర సరుకుల భారాలను కూడా ఈ క్రమంలో తగ్గించాలని నినదించారు.
జూలై 9న జిల్లా వ్యాప్తంగా గ్రామీణ బంద్ను పాటించాలని, మండల కేంద్రాలలో, గ్రామ పంచాయతీలలో ప్రచారం చేయాలని, విస్తృత ప్రచారం చేయాలని, అధిక సంఖ్యలో 9 తారీఖున జరిగే సమ్మె ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 9 తారీఖున మొత్తం అన్ని సంఘాల వారు కూడా జన సమీకరణ అత్యధికంగా చేసి ట్రేడ్ యూనియన్లు జరుపుతున్నటువంటి 9వ తారీఖు సమ్మెకు మరింత బలాన్ని చేకూరుస్తూ జయప్రదం చేయడం కోసం తోడ్పడాలి, అత్యధిక సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే అన్ని మండల కేంద్రంలో మొత్తం జిల్లా అంతటా కూడా ప్రచారాన్ని దీన్ని పూర్తి చేయాలి. అదే 9వ తారీఖున కూడా ఎక్కడికక్కడ కూడా దీని ప్రచార కార్యక్రమం కూడా మలచాలని చెప్పి ప్రదర్శన చేయాలని చెప్పి కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది. అంతేకాదు ఈరోజు కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ మరి చట్టాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు సాధించుకున్నటువంటి చట్టాలని అట్లాగే రైతులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఏదైతే ఈ 29 చట్టాలను తీసుకొని రావడం జరిగిందో, ముఖ్యంగా త్యాగాలతోటి పోరాడి విజయం సాధించుకున్న ఈ చట్టాలను రద్దుకై ఇవాళ ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేదే ఇవాళ రౌండ్ టేబుల్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ 8 గంటల పని విధానాన్ని 12 గంటలు అమలు చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ జరగబోయే ఏదైతే జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేయాలనేది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 9న జరిగే కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ప్రజా సంఘాలు ఏఐకేఎంఎస్, పీడీఎస్యు, హెచ్ఆర్ఎఫ్, పివైఎల్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ద్వారక్ నగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు భూమయ్య, రాజేశ్వర్, రమేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. హక్కులు, చట్టాలు, ఉద్యోగ భద్రత కోసం సాగే సార్వత్రిక సమ్మెలో ప్రజా సంఘాలు కూడా పాల్గొని విజయవంతం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దాసు, సూర్య శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్, శివకుమార్, గంగాధర్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. 9న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను అఖిల భారత రైతు కూలీ సంఘం సంపూర్ణంగా బలపరుస్తుంది. ఆనాడు జరిగేటువంటి సమ్మెలో కార్మికులతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఎస్కేఎం తరఫున, ఏఐకేఎంఎస్ తరఫున సంపూర్ణంగా కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా బంద్ నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము నిర్ణయించాం. అందులో నిరసన నిలపడానికి ఎక్కడికెక్కడ రైతులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రధానంగా దేశ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా కార్మికుల యొక్క పని భద్రత లేదా కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో ఈరోజు సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనవలసిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున తెలుపుతున్నాం. ఇరిగేషన్ కార్యాలయం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల బకాయి వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేసే కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, గత 2 సంవత్సరాలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కార్మికులకు నెల వేతనాలు చెల్లించకుండా 4-5 నెలల పాటు బకాయిలు పెడుతూ కార్మికులు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సకాలంలో నెల వేతనాలు చెల్లించకపోవడం మూలంగా నిరంతరం పనిచేసిన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని, బాధ్యతారహితమైన ఇరిగేషన్ అధికారులు కూడా కార్మికుల వేతనాల చెల్లింపుపై పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం సరైంది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులు సమ్మెకు వెళ్తారని ఆమె హెచ్చరించారు.
కుటుంబాలకు వదిలేసుకొని అనేక ఇబ్బందులతోటి ఇవాళ డ్యూటీలు చేస్తూ ఉంటే, పొలాలకు నీళ్ళు వదులుతూ ఉంటే, కావాలని ఇవాళ వ్యతిరేకంగా ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో వేతనాలు 2 నెలలు ఇస్తాను తీసుకొని, ఏందండి 2 నెలలు 5 నెలలు అంటే ఎట్లా బతకాలి? కనీసం 1 నెల వేతనం రాకుంటే అధికారులకు కింద మీద తల్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో కార్మికులకు కావాలని వేదన పడుతూ ఉన్నారు, కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కానీ వెంటనే 4 నెలల జీతాలు ఆదివారం వరకు పిలిపించి ఇస్తే మంచిది. ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని సిఐటి హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల తాకిడి, విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కొత్త వ్యక్తుల విషయంలో ప్రతి కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలి. కమ్యూనిటీ కాంటాక్ట్లో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సూచనలు. భీమ్గల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన భీమ్గల్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.